నమస్తే. పాటకి ఎంత బలం ఉంటుందన్నది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. రీసెంట్గా వెలుగుమట్ల అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. నేషనల్ మీడియాలో, ముఖ్యంగా చాలా నేషనల్ పేపర్స్లో కూడా ఈ వార్త ప్రధానంగా ప్రచురితమైంది. సో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకు దారితీసింది. చివరికి పుస్తకాల రూపంలో కూడా ఈ వెలుగుమట్ల విషయం బయటకు వచ్చింది. సో ఆ వెలుగుమట్ల దాంట్లో మనం చాలా గట్టిగా దీని మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం బాధితులకు న్యాయం కోసం. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనకి ఇదే వెలుగుమట్ల అంశం మీద ఎక్కడైతే ఇండ్లు కూల్చివేయబడ్డాయో ఆ కూల్చివేయబడ్డ ఇండ్లలో ఒక కళాకారిణి, ఒక కూలీ పని చేసుకునే ఒక కళాకారిణి ఇల్లు కూడా అందులో కూలిపోయింది. ఆమెది ఖమ్మం జిల్లానే, అదే వెలుగుమట్లలో నివాసం ఉంటున్నది. ఆమె ఆ కూలిపోయిన ఆ ఇంటిని చూపిస్తూ ఓ పాట పాడింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఆ పాట మీరు విన్నారు కదా గతంలో కూడా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడ నేల కొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా. సో తనే కొమ్ము రమ. అంటే ఎంత ఎమోషనల్గా, ఎంత ప్రజల్ని కన్నీరు పెట్టిస్తూ ఆ పాట మనకి తను వినిపించింది. సో అట్లాంటి పాటలు ఆమె ఎన్నో పాడింది. నేషనల్ ఛానల్స్లో కూడా ఆమె 1-2 ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. సో ఇట్లాంటి మనకి బయటికి రానటువంటి ఎంతోమంది గాయకుని తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళంతా కూడా సమాజానికి ఉపయోగపడే పాటలు పాడుతున్న వాళ్ళు, అన్నింటికంటే ముఖ్యంగా. సో వీళ్ళేం కమర్షియల్ సింగర్స్ కాదు, లేకపోతే వీళ్ళేం డబ్బులకి పాడుతున్న వాళ్ళు కాదు. వీళ్ళు కేవలం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సమాజం పట్ల ఉన్న అవగాహనతో, గౌరవంతో, బాధ్యతతో ఈ పని చేస్తున్నారు. సో తను ఇవాళ మనతోలి వెలుగు స్టూడియోలో ఉన్నారు. సో తను చెప్పగానే ఖమ్మం నుంచి ఇక్కడ దాకా పాపం బస్సులో ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చింది ఆమె. నిజంగా చాలా గొప్ప విషయం. సో తను ఇప్పుడు నా ముందున్నది. నమస్తే అమ్మా. నమస్తే సార్. సో మీ పూర్తి పేరు? కొమ్ము రమా సార్. ఏ ఊరు మీది? సుబ్లేడు సార్. సుబ్లేడు. ఖమ్మం జిల్లా సుబ్లేడు గ్రామం, తిరుమలాయపాలెం మండలం. తిరుమలాయపాలెం మండలం. ఇప్పుడు మీ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు మీరు? విలేజ్ నుంచి వచ్చాను సార్. ఇప్పుడు మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని చేస్తాను సార్. కూలి పని చేస్తారు అంటే ఏ కూలి ఉంటే ఆ కూలికి వెళ్తుంటారా? మీరు ఆ రోజున పాట పాడారు కదా, అక్కడి నుంచే మాకు మీరు తెలుసు. ఆ పాట మేము కొన్ని 10ల సార్లు విన్నాం. సో మిత్రులందరితో మేము ఈ ఫైట్లో ఉన్న వాళ్ళందరితో ఆ పాటని షేర్ చేసుకున్నాం. సో ఆ రోజు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. సో ఎందుకు అంత ఎమోషనల్ అయ్యి ఆ పాట పాడాలని మీకు అనిపించిందమ్మా? మీ ఇల్లు ఉంది అక్కడ? ఉంది సార్. ఏం జరిగింది? అంటే అక్కడ ఇల్లు ఉంది సార్. అంటే ఇల్లు లేదు సార్, ప్లేస్ ఉంది. చిన్న గుడారం లాగా వేసుకున్నాను, కానీ షెడ్ లాగా వేసుకున్న తర్వాత ఇంతలో మా సార్కి క్యాన్సర్ అనగానే నేను బసంతారకం హాస్పిటల్లో ఉన్నాను. ఇంతలో ఎలుగుమట్ల మొత్తం కూల్ చేశారు అనేసరికి ఇప్పుడు ఈ బాధలోనే ఉన్నానంటే ఇంకా ఆ బాధ ఎక్కువైపోయింది. మీ హస్బెండ్ కి పాపం క్యాన్సర్ అండి. అయ్యో, థ్రోట్ క్యాన్సర్ చాలా సీరియస్. ఆ బాధలో ఉండగానే ఈ బాధ తెలిసేసరికి అక్కడ రావడం జరిగింది. అక్కడ నేననే కాదు సార్, ఎంతో మంది ఉన్నారు. చిన్నపిల్ల తల్లులు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, చదువుకునే పిల్లలు. 8 సంవత్సరాల నుంచి కనీసం వాటర్ లేకోకుండా, కరెంట్ లేకోకుండా ఉంటున్నారు సార్. కనీసం రోడ్లు లేవు సార్, మొత్తం మట్టి, మొత్తం రాళ్లతో ఉన్న దాని మీద పాములు, తేళ్లు అనుకోకుండా అక్కడ 8 సంవత్సరాలు ఉంటే ఆ 8 సంవత్సరాల్లో ఎన్ని వడదొడుకులు వచ్చినా కానీ తట్టుకున్నాం సార్. అక్కడ కమిటీకి నేను పాటలు పాడేదాన్ని. మీకు ఇప్పుడు ఇల్లు వచ్చిందమ్మా? మీ పేరు ఉందా? లేదు సార్. అయ్యో, లేదు. మీ పేరు లేదు? లేదు సార్. సో మీరు కూలగొట్టిన రోజు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉన్నాను. సో మీ భర్తతోని హాస్పిటల్లో ఉన్నారు మీరు. అక్కడేమో ఇల్లు కూలిపోయింది. ఆ బాధ, ఈ బాధని అక్కడికి పోయేసరికి వెంటనే వచ్చేసారా మీరు? వెంటనే రాలేకపోయాను సార్. ఆయనకు చాలా సీరియస్ అయ్యేసరికి నేను రాలేకపోయాను. ఒక 2 days తర్వాత వెళ్ళాను.
చూసుకునేసరికి చాలా బాధాకరంగా ఉంది. మ్మ్. అక్కడ నాదనేది పదే అందరినీ చూసేసరికి అందరూ అక్కడ గొల్లు అనేసరికి ఇంకా నాకు ఒకసారి ఆ పాట మళ్ళీ ఒకసారి పాడండి అమ్మా, కొంచెం ఓకే సార్. పల్లవి చరణం. అక్కడ ఏం పాడారో పాడండి. ఓకే సార్. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేని వాడికి ఉన్న నీడా నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. సో ఆ కూలిపోయిన మీరు ఆ ప్లేస్కి మీ ఇంటి దగ్గరికి వెళ్ళగానే మీకు ఏమనిపించింది ఆ సెకండ్ చాలా బాధ అనిపించింది సార్. ఆ తర్వాత నేను వేరే వాళ్ళని కూడా వీడియో తీయమన్నాను. అప్పటికి మీడియా అందులో ఏం లేవమ్మా మీవి? ఏమి లేవు సార్. మామూలుగా నేను పిల్లల చదువులు అటు ఇటు ఇక ఊరు నుంచి ఊకే వచ్చి చూసుకొని పోవడమే సరిపోతుంది సార్. మా అమ్మగారు ఒకతుంటారు, ఓకే. మా సార్కి ఇక నేను ఇక్కడ అక్కడ ఉంటున్నా కాబట్టి ఇక అయ్యేసరికి పోయి చూసుకునేసరికి చాలా బాధ అంటే బాధాకరంగా ఉంది. తర్వాత వేరే వాళ్ళని వీడియో తీయమన్నాను, ఆ బాధను తట్టుకోగల పాట చేద్దామని, ఎవరు తీయలేదు సార్. మీ ఊర్లో ఉన్నారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళకి ఏదో ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు కదా, అదేమన్నా వచ్చింది? అసలు ఇప్పటివరకు ఈ మా ఊరికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. లేరు. ఇప్పటివరకు ఎవరు చూసిన వాళ్ళు లేరు. వాస్తవానికి నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నాను. మా సార్ కూడా నాకు అంటే చెప్పుకోవాలి సార్, వాస్తవానికి ఒక 17 సంవత్సరాలు 3 పిల్లల్ని నన్ను వదిలేసి అయినా మా అమ్మ పక్కన వండుకుంటూ ఆమెతోనే పిల్లల్ని పోషించుకుంటున్నాను. నాకేం లేదు. మా అమ్మ వాళ్ళు 17 years నుంచి లేరు సార్. చాలా చిన్న వయసులో మ్యారేజ్ సార్, 12 సంవత్సరాలకు మ్యారేజ్. మేనమామకే ఇచ్చారు. మా నాన్నగారు చాలా చిన్న వయసులో చనిపోయారు. నేను ఒక 1 year పాప. అప్పుడు మా నాన్నగారు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఆ తర్వాత చిన్నమ్మ కొడుకని మా ఆయనకు మా మేనమామని ఇస్తే ఆయన కొంచెం డ్రింక్, ఆయన మాతో ఉండలేదు. మా అమ్మగారి దగ్గరనే బతకడం జరిగింది. ఇప్పుడు కూడా 3 పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను, చదివించుకుంటున్నాను. సో ఆయన మీ హస్బెండ్ అట్లా చేసిన ఆయన కూడా బాలేడు అన్నప్పుడు మీరే చూసుకుంటున్నారు? నేనే చూసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒక 6 months అవుతుంది సార్ తనకి సీరియస్ అయ్యి. ఇప్పటికీ ఆ తర్వాత ఎంఎన్జే హాస్పిటల్ చూపించాను. చూపిస్తే సీరియస్ అన్నారు. తర్వాత బసంతారకు తీసుకొచ్చాను. ఆరోగ్యశ్రీ మీద కొన్ని రోజులు నడిచింది లేక నాది ఆగిపోయింది సార్. అది ఆగిపోయేసరికి ఇప్పుడు అప్పు తీసుకొచ్చి మొన్న ఒక నెల రోజుల క్రితమే ఒక 3 లక్షల దాకా అయినాయి. చూపించుకున్నాను. ఆరోగ్యశ్రీ ఎందుకు లేదన్నారు? ఆరోగ్యశ్రీ కొన్ని రోజులు అంటే ఓన్లీ అది ఆపరేషన్ చేయడానికే అవుతుంది. ఏ టెస్ట్లు ఉన్నా కానీ డబ్బులు పెట్టి చేయించుకోవాలి, మెడిసిన్ అయినా డబ్బులు పెట్టి చేయించుకోవాలి అన్నారు. అందుకని ఇప్పుడు ఎట్లున్నారు ఆయన? మంచిగా లేరు సార్. బాలేరా? ఎక్కడ ఉంటున్నారు? అది ప్రస్తుతానికి ఇంటికే వెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆయనకు కొంచెం కీమోస్ పెడతంటే బాడీ సపోర్ట్ సహకరించట్లే. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న బొక్క మొత్తము కుళ్ళిపోయిందట. ఇక దానికని చెప్పేసి ఇట్లా ఆపరేషన్లు చేయాలన్నారులే కానీ ఆపరేషన్ చేయడానికి ఆయన బాడీ సపోర్ట్ చేయదమ్మా, మళ్ళీ ఏదన్నా అయితే ప్రాబ్లం అంటే ఇక ఉన్న రోజులైనా మంచిగా ఉంటాయి సార్. తీసుకెళ్ళిపోయినా మెడిసిన్ వాడిస్తున్నా సార్. మీ మదర్ దగ్గరే ఉంటున్నారా మీరు? మదర్ దగ్గరే సార్. ఓకే. మా అమ్మగారు మీకు ఇల్లు లేకుండా పోయింది పాపం? లేదు, మా అమ్మగారి పక్కనే ఉంటున్నాను. 3 పిల్లలు. సో మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? కూలికి వెళ్తూ ఏమన్నా? ప్రస్తుతానికి ఇప్పుడు ఈవెంట్లు చేసుకుంటున్నాను సార్. ఈవెంట్లు లేనప్పుడు పనికి. ఓకే. సో ఈవెంట్స్ అంటే ప్రోగ్రామ్స్, చిన్న ప్రోగ్రామ్స్ వస్తాయి సార్. ఏమన్నా మీటింగ్స్ అయ్యి ఉంటే ఏమన్నా వస్తే వెళ్తారు. మరి ఇప్పుడు సారథిలో మీరు ఎందుకు ఎంప్లాయీగా మీరు అప్లై చేయలేదా? అప్లై కాదు సార్, ఆ టైంలో నా పిల్లలు చిన్న పిల్లలు సార్. మా సార్ వదిలేసి వెళ్ళిపోయారు. నా పిల్లలు చిన్న పిల్లలు. ఇక అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఓకే. ఏం పాటలు ఎక్కువ మీరు? ఫోక్ సాంగ్స్ ఏనా ఎక్కువ మీరు వాడేది? ఫోక్ సాంగ్స్ పాట వాడండి, మీకు మంచిగా బాగా నచ్చిన పాట ఏం పాట ఉంది? బాగా నచ్చిన పాట సార్, మీరు రెగ్యులర్ గా ప్రతి స్టేజ్ మీద వాడే పాట? ప్రతి స్టేజ్ మీద వాడే పాట సార్,
కట్టు కట్టుర బండి కాడెడ్ల బండి గుజు గుంజర బండి జోడెడ్ల బండి బండియా పర పిలగా రాములయ్య నేనొస్తర పిలగా రాములయ్య బండియా పర పిలగా రాములయ్య నేనొస్తర పిలగా రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సజ్జి తిన్నా కాడ సూదులాడిన కాడ హై బడియా పర పిలగా రాములయ్య నేనొస్తర పిలగా రాములయ్య బడియా పర పిలగా రాములయ్య నేనొస్తర పిలగా రాములయ్య. సో అన్ని అన్ని ఎక్కువ ఫోకే పాడుతుంటారా మీరు జనరల్ గా? సో సొసైటీకి సంబంధించిన పాటలు ఏమి అన్ని పాడతారా? ఏం పాట ఒక పాట? అన్ని పాడతాను సార్. అంటే ఇప్పుడు సొసైటీ అంటే ఎవరికి ఏదైనా అన్యాయం అంటే దాని మీద బాగా పాడాలనిపిస్తుంది సార్. ఎక్కువగా చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసేదాన్ని, దానికి కొంచెం ఎమోషనల్ యాడ్ అయింది. ఇట్లా ఈ ఒసే రాములమ్మ సినిమా, ఒరే రిక్షా సినిమా, ఇలాంటి సినిమాలు చూస్తారన్నమాట. అంటే అప్పుడు పాటలు అవి చూసేదాన్ని సార్. అదే అట్లా కొంచెము అట్లాంటికి ఏదైనా అన్యాయం జరిగిందంటే తట్టుకోలేను సార్, పాడాలనిపిస్తుంది. అట్లాంటి ఒక పాట మొన్న రీసెంట్ గా ఇడ్మా గారు చనిపోయారండి. ఇడ్మా గారు చనిపోయారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను సార్. ఎందుకంటే బిడ్డలు చనిపోతే తల్లిదండ్రుల ముందే ఆ తల్లి బాధ ఏంది, చిన్న చిన్న ఆమె అసలు చూడడానికి కూడా తినడానికి లేదు, ముసలి ఆవిడ పాపం. ఆమెను చూసి నేను చాలా అక్కడికి పోవాలనే కోరిక సార్, కానీ మనం అంత దూరం వెళ్ళలేము. అందుకనే అన్న చనిపోయినప్పుడు ఆ అమ్మని చూసి చాలా బాధపడ్డాను. అదే పాటని సుఖరామ నరసన్న రాసిండు. ఆ పాటను నేను కావాలని నేర్చుకున్నాను సార్. దానిది ఒక పాడమ్మా. మా పల్లె ఎదరిండా దుఃఖం కొండ కోనల్లవారాటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం, మా పల్లె ఎదనిండా దుఃఖం కొండ కోనల్లవారాటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం. కడుపార నిను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు, కడుపార నిను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు, నేను చచ్చిపోయిన నువ్వు రాకు అడివి తల్లిని ఆనాద జయ్యకు, మా పల్లె ఎదనిండా దుఃఖం కొండ కోనల్లవారటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్లా వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాన లోకము చేస్తే మాకేందాని సచ్చి బతుకుతున్నారయ్యా, స్వార్థాన లోకము చేస్తే మాకేందాని సచ్చి బతుకుతున్నారయ్యా, ఈ బతుకున్న పీడిగల బతుకు దరువుకై బందుకును వదలకయ్యా, మా పల్లె ఎదనిండా దుఃఖం కొండ కోనల్లవారటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం. సో ఒక మిమ్మల్ని చూస్తుంటే ఎట్లుందంటే ఒక ఒక వీర నారాయణి చూసినట్టుగా ఉన్నది. అంటే మీ వాయిస్ అట్లున్నది, ఆ బేస్ అట్లున్నది, కమాండింగ్ అట్లా అంత ఇదిగా ఉన్నది. మీకు ఎందుకు ఎక్కడ గుర్తింపు ఇంతగా రాలేదు? అంటే ఆ ఒక్క పాటతోనే మేమంతా బాగా కనెక్ట్ అయ్యాము ఆ ఎమోషన్ కి. అది వాస్తవం సార్. కానీ మరి ఎందుకు మీకు ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు? మీరు ఓన్లీ ఆ పరిధి, ఆ ఖమ్మము ఆ ప్రాంతంలోనే లేదు సార్. నేను తిరిగారా? నేను రీసెంట్ అంటే నేను ఒక 2 years 2023 డిసెంబర్ 20వ తారీఖు 2023లో నేను ముంబై వెళ్ళాను సార్. నేను మీరు చూసాను ఒక వీడియో, నేషనల్ ఛానల్ ఏదో, ఇక్కడ నుంచి ఒక 50 మంది ఆడిషన్ సార్. ఆడిషన్ లో నేను సెలెక్ట్ అయ్యాను సార్. ఏం ఛానల్ అది? అది భారత్ కా అమృత్ కలష్ డిడి నేషనల్ సార్. 29 రాష్ట్రాల్లో వేజరుగా ఆడిషన్ జరిగింది సార్. తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 సెలెక్ట్ అయ్యాము, ముంబైకి వెళ్ళాం సార్. అక్కడ బాలీవుడ్ సింగర్, పెద్ద సింగర్ కైలాష్ ఖేర్ గారు, అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన 2కి అక్కడ ఆడిషన్ సార్, 29 రాష్ట్రాలతోటి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి నాతో పాటు సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఎలిమినెంట్. నేను సెలెక్ట్ అయ్యి 29 రాష్ట్రాల వాళ్ళతో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి వచ్చిన తర్వాత నాకు గుర్తింపు వస్తుందని ఎంతో ఇదయ్యాను సార్. ఈ పాటల కోసం చాలా కష్టపడ్డాను సార్. అంటే అంత పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు రావాలి కదా. కానీ ఇంకొక విషయం తెలుసా సార్,
మాకు 29 రాష్ట్రాల గ్రూప్ ఉంటుంది సార్. మ్మ్. 29 రాష్ట్రాల గ్రూప్ని ఆల్రెడీ యాడ్ చేశారు. తర్వాత ఎవరు పాడి వెళ్ళిపోయారో ఏ రాష్ట్రానికి వాళ్ళు ఎవరెవరు పాడి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ చివరికి బస్ స్టాండ్లలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఆ రాష్ట్రంలో పాడి రావడం అనేది గొప్ప విధానంగా వాళ్ళని చాలా మందిని సన్మానం చేస్తుంటే రిసీవ్ చేసుకుంటుంటే నేను గ్రూపుల్లో చూసేదాన్ని సార్. కానీ నన్ను రాష్ట్రం అనేది కాదు సార్, ఖమ్మం జిల్లాలో కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేదు. అయినా నేను ఫీల్ అవ్వలేదు సార్. ఎందుకంటే నాకు కొంతమంది నన్ను వెనకడుగు చేస్తుంటేనే నేను ముందుకు పోతానేమో అని నాకు అనిపించింది. కానీ చాలా అద్భుతంగా వాడుతున్నారు మీరు, ఇంత ఇంత గొప్ప వాయిస్ ఉన్నది. అవును సార్. సో ఏం పాటతో మీరు ఏం పాట పాడారు అక్కడ మీరు ఆ స్టేజ్ పైన? అక్కడ పాడాను సార్. అక్కడ ఒకటి అన్ని తెలంగాణ ఫోక్సే వాడారు కదా? తెలంగాణ ఫోకే సార్, ఎవరి రాష్ట్రం భాష వాళ్ళే. ఓకే. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయో, కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయో, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. గూడమంత నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. గూడమంత నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. ఏది ఆశ లేదు నాకు మావయో, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో. ఏది ఆశ లేదు నాకు మావయో, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే మీకు ఏమైనా గురువు అట్లా ఎవరు లేరు సార్. మీ పేరెంట్స్ గాని అక్కడి నుంచి ఏమైనా వచ్చిందా? అంటే మా నాన్న జీన్స్ సార్. ఓకే. మా నాన్నగారు వాడేవాళ్ళ? నాకు తెలియదు సార్, కానీ నేను పాడుతుంటే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు అనుకుంటారు సార్ మీ నాన్న జీన్స్ వచ్చాయి. సో మీరు ఏ ఇయర్ నుంచి పాడుతున్నారు? చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారా? చిన్నప్పటి నుంచి సార్. ఏ సంగీతం నేర్చుకోలే, ఏం లేదు. ఏమైనా కూలి పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పాడడం. ఇక్కడ సెలక్షన్కి వచ్చినప్పుడు ఏం పాట పాడారు? ఇక్కడ సెలక్షన్కి వచ్చినప్పుడు లక్ష్మి గారిని, సింగర్ లక్ష్మి గారు ఉన్నారు కదా సార్, ఓకే, ఆమెది ఒక్క సాంగ్ తీసుకున్నాను. ఓకే. అది నాకు గొంతుకు సూట్ అవుద్దని. ఏం పాట అది? గట్టు గన్నేరు పూల దారిలో, గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో బంతి చమంతి పూల తోటలో, బంతి చమంతి పూల తోటలో సకారైన సినదానిలో, బంతి చమంతి పూల తోటలో సల్లాసలని సల్లాని గాలిల సయాటలాడుదామ బావయ, సల్లాసలని సల్లాని గాలిల సయాటలాడుదామ బావయ. గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో ఊరు పుడల మర్రి మూగుదామ ఉయ్యాల, బావ నువ్వు రాకపోతే సిన్నబోతి ఇయ్యాల. గున్న గున్న వస్తవాని గుట్ట గుట్ట చూతి నల్లగిరి మల్లె మరి మల్లె బుజగింపు జంపాల. ఎడా ఉన్నావు నా బావా, రతనాల ఎండి కొండ నువ్వా, కొమ్మ వంచి కప్పు నింపు బావా, నువ్వు మందలిస్తే మనసు నిండు బావా. సో ఈ పాట పాడి సెలెక్ట్ అయ్యి ఈ పాట పాడారు. అవును సార్. సో అన్ని ఎక్కువ ఫోకే మీరు పాడుతూ ఉంటారు. సో ఇప్పుడు సమాజం మీద మీకున్న అవగాహన, తెలంగాణలో ఉన్న పరిస్థితులు వీటి మీద చూస్తుంటారు కదా, మొత్తం పరిస్థితులు ఏంది ఎట్లున్నాయి అన్నది చూస్తాను సార్. వాస్తవానికి ఏ స్టేజ్ ఎక్కినా నేను మాట్లాడడం ఎప్పుడు చేయలేదు సార్. ఎందుకంటే మాట్లాడమంటారు, కానీ నేను పాటతోటే ప్రశ్నించగలను, పాటతోనే సమాధానం చెప్పగలను. కానీ మాట అంటే నేను కొంచెం అంటే పెద్దోళ్ళ ముందు మాట్లాడాలి అంటే మనం మాట్లాడగలం సార్. కానీ నాకెందుకో వాళ్ళని చిన్నోళ్ళని చేసి నేను పెద్దదానిలాగా మాట్లాడాలంటే మాట్లాడలేను. కానీ పాట పాడతాను. కానీ ఈ వెలుగు మాటల తర్వాత నాకు చాలా అంటే చాలా మాట్లాడాలనిపించింది సార్. అందుకే అసలు ఇదే ఫస్ట్ టైం సార్ ఎక్కువగా మాట్లాడడం కూడా. ఇప్పుడు ఆ వెలుగు మాటలలో ఏం జరిగిందమ్మా? అంటే డబ్బులు వసూలు చేశారని ఒకవైపు, రకరకాలుగా. అదేం లేదు సార్, వసూలు ఏం చేయలేదు సార్. కాకపోతే ఏంటంటే సార్,
అక్కడ జరిగింది ఏంటంటే సార్, ప్రభుత్వం పట్టించుకోనప్పుడు వాటర్ కోసమైనా, కొంచెం కరెంట్ల కోసమైనా, సోలార్ అవి ఇవి పెట్టుకోవడం కోసం వాళ్ళు చేసుకున్న ప్రయత్నాలు తప్ప, వేలు లక్షలు అయితే ఎవరు తీసుకోలేదు. నాకు తెలిసినంత వరకు అయితే తీసుకోలేదు. ఓకే. సో కానీ ఇప్పుడు ఆ 311 మందికి జెన్యున్ ఉన్న వాళ్ళకే వచ్చిందమ్మా బయట, అంటే వాళ్ళు కూడా పేదలైతే అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకి చాలా మంది రాలేదు సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు ఇప్పుడు 700 కుటుంబాలు సార్ అక్కడ ఉన్నది. 700 కుటుంబాలల్లా అసలు 311 కుటుంబాలంటే మిగతా వాళ్ళు ఇంకెక్కడ పోవాలి సార్? ఆ 311 కుటుంబాలు కూడా అసలుకి అక్కడ జెన్యున్ గా ఉన్నోళ్ళు లేరు అని నేనంటే పోతే చూస్తా వస్తా. కానీ ఎంతో మంది అక్కడ ఉండి కష్టపడి బాధలు పడి, నేనైతే ఎంతో ఆశపడ్డాను సార్. ఎందుకంటే ఊరు నుండి రోజు రావటం పోవటం సరే, అక్కడ ఒక 100 గజాలు వస్తుందంటే 3 పిల్లలు, చాలా కష్టపడి బతికాను. మీలాంటి వాళ్ళకి రావాలి కదమ్మా, మీకు కాకుండా ఎవరికి వస్తుంది? అవును. ఇప్పుడైతే అసలైన పేదలు మాత్రం రోడ్ల మీదనే ఉన్నారు సార్. ఇంకా అక్కడే ఉన్నారు. సో మీరేమైనా రాసి పాడిన పాటలు ఉన్నాయా? మీరేమైనా రాశారా ఎప్పుడైనా? ఒక ప్రయత్నం చేశారా? ప్రయత్నం అంటే నా దగ్గర సేకరణ సాంగ్స్ ఉంటాయి సార్, వాటినే నేను మలుచుకుంటాను, మలుచుకొని పాడతాను. మీరు బాగా మీరు రాసుకున్న పాట? నేను రాసుకున్న పాట అంటే నేను ఒకటి సేకరణ సాంగ్, నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన పాట ఒకటి పాడాను సార్. ఇంతకు ముందు ఛానల్లో ఆ సాంగ్తోనే నేను బయటకు వచ్చాను. ఏం సాంగ్ అది? అది ఒక ఆడపిల్లల మీదనే. ఆడపిల్లలు ఏంటి అది అంటే నాకు నేను కొంచెం యాడ్ చేసుకొని దాన్ని ప్రయత్నం చేసుకున్నాను. అదే సాంగ్ సార్. ఏంటి, 6 మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామసిలుక, 6 మేడల మీద సరక్కల మీద ఆటలాడే రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక, నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక, తలుపుల సాటున పిల్లి వంచున్నది తప్పించుకోరావ సిలుక, తలుపుల సాటున పిల్లి వంచున్నది తప్పించుకోరామ సిలుక, సిలకాని పలుకులు అతిరామ పలుకులు పలకాకే రఘురామ సిలుక, మతి తప్పి పలికితే మా వాళ్ళు ఇంటారు మర్యాద గుండా సిలుక, పచ్చాని సేనుకు బొమ్మ కోరి వచ్చావు నీ ప్రేమ నీకేనే సిలుక, పచ్చనికి 10,000 ఊచులడ్డున్నాయి తప్పించుకోరావ సిలుక, పచ్చనికి 10,000 ఊచులడ్డున్నాయి తప్పించుకోరావ సిలుక. ఇది మీరు ఆ పాటను మీరు రాసుకున్నది. సమాజంలో ఆడపిల్లల గురించి, ఆడపిల్లలు ఇప్పుడు ఎట్లుందంటే ఎంత స్పీడ్గా మోసపోతున్నారు సార్. ముందు అన్ని గ్రహించి ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి సార్. మొన్న ఒక 2 నెలల పాప కులం పేరుతో, చిన్న కులం అని చెప్పేసి, అవునా కదా సార్, మొన్న ఒక విధవ అన్నది నాకు ఎందుకో రావు సార్, కానీ ఎంత చిన్న పాప సార్. ఆ పాపని ఎలా చేశాడు? వైష్ణవి కాదు సార్, మొన్న ఒక చిన్న పాప జరిగింది కదా సార్. తర్వాత ఇప్పుడు వైష్ణవి కూడా నేను ఒకటే చెప్పగలను సార్, ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి సార్. ఎందుకంటే లేకపోతే గోయిలా అని నమ్మిస్తారు, అందుకనే తప్పించుకోమని చెప్తున్నా. అట్లాంటి వాటి మీద ఏదైనా పాట రాశారా? పాటలు అంటే ఒక పాట పాడండి. ఆడపిల్లల మీద. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా, కన్నీళ్ళు గన్నాళ్ళే జల్లలా ఎదురు దిరగవేమే పులి పిల్లలా, కన్నీళ్ళు గన్నాళ్ళే జల్లలా ఎదురు దిరగవేమే పులి పిల్లలా, చిరు చిరు నవ్వుల నా చిన్నారి చల్లెలను, బుడి బుడి నడకల నా బంగారు తల్లులను, పసి వయసని తెలిసి పగబట్టిన కామాందుల ఘోరంగా చల్లని ఘోరంగా చరచిన, ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ
పురుష సమాజంలో బలి పశువే నీవమ్మ కన్నీళ్ళ జల్లలా ఎదురు తిరగవేమే పులి పిల్లలా. మిమ్మల్ని చూస్తుంటే నాకు బెల్లి లలితక్క పాటల వీడియోలు చాలా చూశాను నేను. ఆమెలో కూడా పాట పాడేటప్పుడు ఆ ఎమోషన్, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. గమనించారు ఎప్పుడైనా? చూసారా మీరు? సో ఆమె నీళ్ళకు సంబంధించిన పాట భువనగిరి గడ్డ మీద వాడినప్పుడు ఆమె పాటలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ ఫేస్ లో. అంటే కొంతమంది ఏంటంటే ఎలాంటి ముఖ కవలికలు లేకుండా పాట పాడతారు. సో మీలో ఆ ఎక్స్ప్రెషన్ కనబడుతున్నది. రీసెంట్ గా నేను చేసే ప్రతి వీడియోకు అదే పెడతారు సార్, బెల్లి లలితక్కని. అంటే ఆ అక్కలాగా నేను పడతానంటే నేను ఒక అదృష్టవంతురాలని అనుకోవాలి. ఎవరైనా చాలా మంది కామెంట్లలో పెట్టారు సార్. చాలా గొప్పగా పాడుతున్నారు మీరు. ఇంకా మీ నుంచి చాలా పాటలు రావాలి. మీరు ఖమ్మంకే పరిమితం కావద్దు. మీరు హైదరాబాద్ బేస్డ్గా మీరు చాలా ఇష్యూస్ మీద, సమాజం పట్ల వాటి మీద మీరు ముందుకు రావాలి. సో వీడియో చూస్తున్న చాలామంది సో ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో తన పాపం ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నది. సో చివరికి ఆ ఇల్లు కోల్పోయింది, భర్త క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయినా కూడా ఆమె సో ఈ సమాజం కోసం ఏదో చేయాలి అన్న ఒక తపన ఆమెలో ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ మొత్తం సమాజం పట్ల ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళని వెలికి తీసే బాధ్యతను మేము తీసుకుంటున్నాము. ఎంత పెయిన్ఫుల్ లైఫ్ చూడండి, చాలా చాలా బాధ అనిపిస్తున్నది. యా. సో మీరు ఏం అంటే మీ లైఫ్లో మీరు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? నా లైఫ్లో ఏం కావాలనేది కాదు సార్. నేను ప్రతిసారి అంటే నేను దేవుణ్ణి కొంచెం నమ్ముతాను. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరు ఉండరు సార్. ఖచ్చితంగా ఆ దేవుని దగ్గరికి నేను వేములవాడ రాజన్న నమ్ముతాను. ఎప్పుడు సోమవారం పూజ చేసుకునేటప్పుడు నేను ఒక్కటే మొక్కుకుంటాను సార్. ఏంటంటే చెప్పండి. నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను సార్. 12 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాను. నాకు తెలియని వయసులో మా అమ్మ పెళ్లి చేసింది. ఆ తర్వాత చిన్న వయసులోనే 3 పిల్లలు. ఆ తర్వాత మా సార్ కూడా మా పక్కన లేకపోవడం, నేను బయటికి రాక కొన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడం కారణం ఇదే. పాట అంటే నాకు ప్రాణం. కానీ నాకు అప్పటి నుంచి నాకు ఒకటే సార్, మనలాంటి వాళ్ళం ఎవరైనా వెనక పడిపోవద్దు సార్. ఇప్పుడైనా ముందుకు నిలబడాలి. సమాజం కోసం మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వెనకాల ఉండొద్దని నేను అనుకుంటాను సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాకు గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి నేనేదో పెద్ద కోటేశ్వరాలని కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు సార్. అట్లా కోరుకునేదన్నైతే ఆటోమేటిక్గా అసలు ఎప్పుడో నేను ఇది కావాలి, ఇంకా పెద్దగా ఎదిగిపోవాలి. కానీ నేను ఎప్పుడు అది ఎంచుకోలేదు. ఏంటంటే నా సొంత పాటతోనే నేను పైకి రావాలి. ఎవరో రికమెండేషన్ అలాంటివి పోయి నేను పాటలు పాడితే ఆ రికమెండేషన్ ఉన్నంత వరకు ఆ సాంగ్ ఉంటుంది సార్. ఆ తర్వాత అది కింద పడిపోతుంది. ఇంత పైకి తీసుకుపోయిన వాళ్ళు కింద ఎత్తేస్తారు సార్. అప్పుడు మళ్ళీ నేను నేల మీదనే ఉండాలి. నా పాట ఒక్కొక్కటి మెట్టు ఎక్కుకుంటూ పోయి నేను నాలాగా నేను స్థిరపడిపోవాలి. నేను నలుగురికి, సమాజానికి నలుగురికి నేను హెల్ప్ చేయాలి, నలుగురికి నేను సాయం చేయాలి అనేదే నా కోరిక. సో ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా ఏదన్నా ఒక వేదిక మీద? ప్రభుత్వాలను అయితే ఇప్పటివరకు ప్రశ్నించలేదు. కానీ ఇదే మొదటిసారి కూడా నేను ఎవరిని మీ ఆ పెయిన్ ని మీరు సమాజం పడుతున్న బాధని మీరు చూపించారు. అదే సార్, అదే పెయిన్ నేను చూపించాను. కానీ నా కామెంట్ లో కొంతమంది వ్యక్తులు పెడుతున్నారు సార్. ఏమని పెడుతున్నారు? ఒక అక్క నువ్వు ఎంత తీసుకున్నావు డబ్బులు, ఏ పార్టీ నుంచి ఉన్నట్టు నాకు ఎంతో ఇచ్చారట, ఏ భలే నటిస్తున్నావు అక్క అంటున్నారు. చిల్లరగాళ్ళు అన్నా అర్థం చేసుకోవాలి, అందరు అర్థం చేసుకోవాలి. ఏందో తెలుసా, మేము వేరేటోళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేటోళ్ళం అయితే ఇక్కడ ఎందుకు ఉంటాం? అంతే కదా. అవునా కదా. అది తప్పు. పెట్టినా కానీ నేనేం బాధపడను. ఎందుకు బాధపడినాడు చెప్పనా? చిల్లరగాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఏదో పెడతారు. పేదోడి బాధ తెలిసిన వాళ్ళకు మాత్రమే అలాంటి మాటలు రావు అని నేను అనుకుంటా. వాళ్ళ ఇల్లు కూలిపోతే అప్పుడు తెలుస్తుంది. ఇంకొకన్నా ఒకటి పెడతాడు, కాదమ్మా నువ్వు పాడింది ఓకే, నువ్వు బాధపడేది, నీకు పెయిన్ ఉన్నది ఓకే, కాదనట్లేను, కానీ అది గవర్నమెంట్ భూమి కదా అంటుండు. గవర్నమెంట్ అంటే ఎవరు సార్ అసలు? అదే కదా, ప్రజలే కదా. అవునా కదా. గవర్నమెంటే మనమైనప్పుడు అదే పేద ప్రజలకు 100 గజాల అదే గవర్నమెంట్ సొమ్ము మన గవర్నమెంట్ తెచ్చుకున్న మనమే తినకూడదా సార్? అంటే మీరు గవర్నమెంట్ లో ఉండి 100 రకాలుగా 100 కోట్లు సంపాదించుకోవచ్చు, ఎన్ని సంపాదించుకున్నా పర్లేదు. కానీ ఒక పేదోడు 100 గజాల భూమి గవర్నమెంట్ది దాంట్లో ఉండకూడదు. గవర్నమెంట్ భూమి కూడా కాదు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వినోబాబాయ్ గారు సేకరించిన ఆయన పేరుతో ఉన్న భూమి అది. అవును కదా సార్. ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. కానీ ఒక్కొక్కళ్ళు పెడుతున్నారు సార్, అది గవర్నమెంట్ది కదా, అక్కడ వేసుకొని వాళ్ళు కూలగొట్టమని ఎందుకు ఇదవుతున్నారు అని అంటే, మనకు మనమే సపోర్ట్ చేసుకోవట్లేదు ప్రజలము.
మన రాష్ట్రంలో. అవును. ఇక ప్రభుత్వాలు మనకేం సపోర్ట్ చేస్తాయి సార్? ఎలక్షన్స్ అప్పుడు ఓటుకి అమ్ముడు పోతున్నారు కదా ప్రజలు, అవును. డబ్బులు తీసుకొని అవును ఓట్లే. సార్. దాని మీద కూడా ఏమన్నా పాటలు పాడిన ప్రభుత్వానికి సందర్భాలు ఉన్నాయా? నేను కూడా రీసెంట్ గా ఉమ్, ఆమ్, అది ఏంటి సార్, సర్పంచ్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా నేను నామినేషన్ వేసాను సార్. అవునా? నా పక్కన ఎవరు లేరు సార్, నేను నా కొడుకే. ఉమ్. నేను నా కొడుకే. ఏ మీ ఊర్లో మా ఊర్లో ఏ విలేజ్ అన్నారు? సుబ్లేడ్ గ్రామం సార్. సుబ్లేడ్, తిరుమలాయపాలెం మండలం. నామినేషన్ వేసారు? నామినేషన్ వేసాను సార్. ఉమ్, కానీ అనివార్య కారణాల వల్ల నేను తీసుకోవడం జరిగింది. అక్కడికి కూడా నన్ను పిలిచి కొంతమంది, పేర్లు చెప్పకూడదు, నన్ను అడిగారు ఏమని, విత్డ్రా చేసుకుంటే మీకు ఏం కావాలి ఏంటి. ఒక్కటే నేను చెప్పిన, అది విలేజ్ సార్. విలేజ్లో ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఒంటరి దాన్ని. ఒక విషయం ఏంటో సార్, నా ఒక్క కొడుకుని తీసుకుపోయి ఎవరు నాకు సంతకం పెట్టమన్నా పెట్టలేదు సార్. నామినేషన్ వేసేటప్పుడు ఒక సురిటీ సంతకం ఉంటుందట, సంతకం పెట్టమన్నా కానీ తప్పుకున్నారు సార్. నేను నా కొడుకుని తీసుకొని పోయి ఎట్లనైనా నేను వెయ్యాలి, నేనేదో సమాజానికి ఏదో చేయాలి, ఆ ఊరికి ఏదో చేయాలి. సుబ్లేడ్ గ్రామం అంటే సార్ సోయాబుల్లా ఖాన్ పుట్టిన ఊరు సార్. అది షోయబుల్లా ఖాన్ పుట్టిన ఊరు. సోయాబుల్లా ఖాన్ పుట్టిన ఊర్లో నేను పుట్టాను సార్. ఆ మహానుభావుడు ఎంత అంటే, నేను చాలా చిన్నదాన్ని, చాలా గొప్ప జర్నలిస్ట్ కదా ఆయన. చాలా పెద్ద జర్నలిస్ట్. అలాంటి ఆ దేవుడు పుట్టిన ఊర్లో నేను పుట్టాను. అందుకని నేను ఆ ఊరికి ఏదో చేయాలని నా కోరిక సార్. నాకు ఆ ఊరంటే, నా ఊరంటే నాకు అంత ఇష్టం. సో నామినేషన్ వేసిన తర్వాత ఏమైంది? నామినేషన్ పోయి అది నా కొడుకుని తీసుకొని పోయి వేసాను సార్. తర్వాత కొంచెము అది రిజెక్ట్ అయిందా? ఊరు కాబట్టి రిజెక్ట్ కాదు. ఇక అది నేను తీసుకోవడానికి కొన్ని వేరే కారణాల వల్ల ఇక తప్పలేదు. మీరు ఎందుకు అనిపించింది మీకు ఎందుకు పోటీ చేయాలి అని? చెయ్యాలి సార్. అంత ఇదిగా ఎందుకు అనిపించింది అంటే సార్, ఎప్పుడు పోయి దొరల చేతులనే పాలన పెట్టడం జరుగుతుంది సార్. వాళ్ళ కాడికి పోయి మనం గులాంగిరి కొట్టడం అవుతుంది. అదే తెలుసా సార్? గులాంగిరి వాళ్ళు అప్పటి వరకే వచ్చి మనల్ని బతిమలాడతారు సార్. ఆ తర్వాత ఆ గడి ముందుకు పోతే ఎవరు కూడా లెక్క చేసే వాళ్ళు లేరు సార్. నేను చాలా చూసుకుంటూ వస్తున్నా, నేను చాలా చూసిన. అందుకని నాకెందుకో సార్ ఇండిపెండెంట్ గా వచ్చింది జనరల్ అనేసరికి నేను కూడా వేస్తా, నా ఊరికి నేను ఏదో చేస్తా. నాకు వచ్చిన సార్లు ఎవరికో ఓటేసి నా పవిత్రమైన ఓటుని ఎవరికో వేయాలని నేను అనుకోలేదు సార్. నా కొడుకుది, నా అమ్మది, నాదైనా నేను వేసుకుందాం అనుకున్నాను. అన్న పోరాటం చేశాను. కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారు తర్వాత? దాని పేరు ఏంటి సార్, ఎంపీటీసీ. నీకు ఎంపీటీసీకి ఓకే చేస్తామమ్మా అన్నారు. వాళ్ళు చేయకపోని సార్ ఒక్కటే చెప్పాను, నీకేం కావాలి? నేను కష్టం చేసుకొని స్టేజ్ మీద కష్టపడి పాట పాడి 10 రూపాయలు వస్తే వాటితోటి నేను వాటితోని కడుపు నిండా అన్నం తింటే నాకు తృప్తి ఉంటుంది సార్. ఎవరిది ఆశించనని చెప్పిన అంతే. అది వితడే చేసుకుని వచ్చింది సార్. చాలా బాధపడ్డా ఆ రోజు కూడా, నేను చాలా అంటే చాలా బాధపడ్డాను సార్. కానీ నా పక్కన ఇప్పుడు నేనున్నాను సార్. ఒక ఆడపిల్ల ధైర్యంగా ఇండిపెండెంట్ గా ముందుకు వచ్చిందంటే, మనూరే మనకు తోడు లేదన్నప్పుడు ఏం చేయగలుగుతాం సార్. అయినా కానీ మళ్ళీ రావాలి సార్ ఆ ఛాన్స్. ఈసారి ఎవరికి ఇవ్వరు, పోటీ చేస్తారు 100%. గద్దర్ పాటలు ఏమైనా పాడేవాళ్ళ మీరు? గద్దర్ పాటలు ఏమైనా పాడతారా? గద్దరన్న పాటలు కూడా పాడతాను సార్. పాడారా? స్టేజ్ మీద పాడారా? స్టేజ్ మీద ఎప్పుడు నేను పాడలేదు. అన్నంటే కొంచెం ఇన్స్పిరేషన్. ఎన్నో సార్లు మధుప్రియ అంటే నాకంటే చిన్నదే. ఆ పాప, ఆ అమ్మాయి ఆడపిల్లనమ్మ అనే సాంగ్ పాడినప్పుడు నేను అప్పటికి నాకు పిల్లలు సార్, నేను కూడా చిన్నదాన్ని, 12 నెలలకు పెళ్ళి అంటే. కానీ వీళ్ళని చూసి రేలలో ప్రోగ్రామ్ చేసిన వీళ్ళందరిని చూసి ఏడ్చుకునేదాన్ని సార్. నేను ఎప్పుడు అక్కడికి వెళ్తాను, నాకు ఎవరు సపోర్ట్ లేదు. అవకాశం రాలే ఇంతవరకు? ఎక్కడో వేరే నేషనల్ ఛానల్లో వచ్చింది కానీ తెలుగులో ఎవరు ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నా ఇంట్లో నా హస్బెండ్ సపోర్ట్ లేదు. ఒంటరిగా మీ లైఫ్ నడుస్తుంది. నేను బయటికి వెళ్ళిపోతే పోరాటం నేను బయటికి వెళ్ళిపోతే నా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళని చదివించుకోవాలి. మరి నేను బయటికి వెళ్ళిపోతే పిల్లలకి ఎవరున్నారు? ఎవరు లేరు. ప్లస్ పిల్లల్ని ఏదో నేను చూసుకుంటూ అయినా వెళ్ళగలుగుతా, కానీ సమాజానికి భయపడాలి. భర్త లేకుండా చూడమ్మా, ఎన్ని మాటలు సార్. అట్లా అన్న మాటలు కూడా నేను చాలా పడ్డాను. మా అమ్మగారు కూడా చాలా విని, అవసరమా మనకి అనుకున్నాగా నేను వినలేదు సార్. తర్వాత ఈ కష్టం నుంచి మీ చెమట నుంచి వచ్చిన పాట ఏదన్నా ఉందా? అంటే రెగ్యులర్ గా మీ ఆ బాధ పడలేక పాడుకునే పాట ఏమైనా? పాడేదాన్ని సార్. నేను సొంతంగా మా ఆయన గారు ఇట్లా వెళ్ళిపోయిన తర్వాతకి ఒక చిన్న సాంగ్ ని నేను అది పాడుకొని ఏడ్చుకునేదాన్ని సార్.
సుటుపట్టు సూరంచు నడుమ పాలంచ పాలంచ కిందికెళ్ళాదన్నా పాలంచ కిందికెళ్ళి పోయేవారెవరు పాలంచ కిందికెళ్ళి పోయేవారెవరు బ్రహ్మదేవుని బిడ్డదన్నా బ్రహ్మదేవుని బిడ్డ పోతున్నది బ్రహ్మదేవుని బిడ్డ పోతున్నది రావమ్మ లచ్చువమ్మ యదన్నా రావమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది అంటే అంటండి సార్ ఆకు చింపేస్తాడు దేవుడు రామ్మ నీకు ఆకు ఆల్రెడీ చినిగిపోయింది అంటాడు అట్లా పెట్టుకున్నాను సార్ నాకు ఆలు చప్పుడు నేను నేర్చుకునేదాన్ని సార్ రావమ్మ లచ్చువమ్మ ఆకు దొరికింది ఆకు దొరికితే నాకు యదన్నా ఆకు దొరికితే నాకు ఆత్మీయులెవ్వారు ఆకు దొరికితే నాకు ఆత్మీయులెవ్వారు దయగల్ల తల్లి తండ్రదన్నా దయగల్ల తల్లి తండ్రి దాపునుంటేనే దయగల్ల తల్లి తండ్రి దాపునుంటేనే అర్లుగల్లత్త మావాయదన్నా అర్లుగల్లత్త మావా ఆదుకోరాయే అర్లుగల్లత్త మావా ఆదుకోరాయే చేసుకున్న భరతాయదన్నా చేసుకున్న భరత సేయోటాడాయే రాని మీ జీవితం ఆ పాటలో చాలా ఉన్నాయి సార్ చరణాలు అని పాడుకునేదాన్ని సార్ నేను ఎన్నోసార్లు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి కానీ ఆ తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వచ్చినా సార్ నా టాలెంట్ తోటి రావాలి అందుకే కొంచెం వెనకబడుతున్నాను సార్ మీరు ముందు నిలబడాలి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది మీకు ఈ ఫోక్ ఇవన్నీ కాదు మీరు సమాజాన్ని తట్టి లేపే పాటలు మీ నోటి నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం సో మరో బెల్లి లలితక్క కావాలి మీరు అవును సార్ సో ఆ స్థాయిలో మీకు ఆ స్కోప్ ఉన్నది సో దాన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు ఈ సమాజంలో జరిగే ఆడపిల్ల ఎలా ఉండాలని దాని మీద ఒక చిన్న పల్లవి సార్ ఆడపిల్ల ఏ విధంగా ఉండాలని దాని మీద అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో శివకాశి సీమట పోలే శివంగులై తమ సత్తా చాటుతుంటారో అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో శివకాశి సీమట పోలే శివంగులై తమ సత్తా చాటుతుంటారో అలనాడు సిరిమావో మధ్యన ఇందిరమ్మ తరువాత జయలలిత ఈనాడు మాయావతి రాజకీయ రంగంలో ధీటుగా రాణించలేదా అవకాశం వలవల అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో అవునా కదా సార్ ఇంతమంది మహిళలు మనకు స్ఫూర్తిగా ఉన్నప్పుడు ఇంకా మనం అక్కడనే నిలబడిపోతాం సార్ కొంతమంది లేడీస్ అట్లా మహిళల్లో ఒక ముల్లామెలాగే ఎదనపుడి తస్లీమా నస్రీను అరుంధతి రాయి మొదలు రచనాది రంగంలో మగవారిని మించలేదా అవకాశం వలవల అవకాశం తీసుకుంటారో మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారో శివకాశి సీమట పోలే శివంగులై తమ సత్తా చాటుతుంటారు శివంగుల్లాగా ఉండాలి సార్ లేడీస్ అప్పుడే మనం ఈ అరాచకాలన్నింటిని ఎదుర్కోగలుగుతాం పట్టుదల తీసుకోవాలి వాటర్ తీసుకోండి వాటర్ తాగండి సో ఇప్పుడు ఏ జిల్లాలు తిరిగారు మీరు ఇప్పటి వరకు అంటే ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏ జిల్లాలు తిరిగారు వైజాగ్ అన్ని వెళ్తాను సార్ వైజాగ్ వెళ్తాను హైదరాబాద్ వస్తాను ప్లస్ రీసెంట్ గా మన యాదగిరి సప్తగిరి యాదగిరి ఛానల్లో ఆటపాట షో వచ్చింది కదా సార్ అందులో సీజన్ 2 లో నేను విన్నర్ సార్ సీజన్ 2 విన్నరా మీరు సీజన్ 2 విన్నర్ సార్ మన దేశపతి సీనన్న జయరాజ్ అన్న ప్లస్ మావిడల అశోక్ అశోక్ ఆ సార్ వీళ్ళందరూ కూడా వచ్చారు నా పాటలు మెచ్చుకున్నారు ఇంత పెద్దోళ్ళే నా పాటల్ని ఎంతో గొప్ప గొప్ప కవులు వాళ్ళు అవునా కదా సార్ అది రచయితలు అక్కడ ఏం పాట పాడారు
చాలా పాడాను సార్. అంటే ఒక 3 months 4 months ఉంటది కాబట్టి ఇక చాలా చాలా సాంగ్స్ పాడాను. అందులో ఒక పాట రింగు రింగులంటి కలోడా బొంగురాలు వాడేటోడా, రింగు రింగులంటి కలోడా బొంగురాలు వాడేటోడా, రంగుదేలిన సిన్న దాన్నిరా బంగారు రాజా నిన్ను గోరి వచ్చినానురా, జారుడు బండల మీద బొంగురము చేత బట్టి తడు జుట్టి బొంగుర వేయంగా బంగారు రజనా గుండె జల్లు జల్లు మానరా, నీ ఇంటిలోన అక్కడ వాళ్ళలోనే పచ్చి పాలు నిండుకున్నట్టు గుండెలోన నిండైన ప్రేమ ఇంటినంతా పంచేద రాజా, అత్తమామ ఆడబిడ్డాలా మనసు ఎరిగి మసులుకుందును ఆత్మగల్లాడ పిల్లనురా, మాయవ్వ నాకు మంచి చెడ్డాలన్నీ నేర్పెరా, ఓరయ్యో ఓ పిల్లడా నువ్వు వస్తావమ్మా ఇంటి కల్లుడై, రింగు రింగులంటి కలోడా బొగురాలు ఆడేటోడా, రంగుదేయిన చిన్న దాన్నిరా బంగారు రాజా నిన్ను గోరి వచ్చినానురా. మహనీయుల పాటలు ఏమైనా పాడారా అంబేద్కర్ గారి మీద కానీ పాడతారా? ఒకటి అంబేద్కర్ మీద పాట, అంబేద్కర్ గారి మీద. బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో. అవును కదా సార్, మన బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం వచ్చేది కాదు కదా సార్. నేను చాలా బాగుపడతాను, ఆ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టపడతాను సార్. బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో, భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే నీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే, బడి నేను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, బడి నేను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, ఈ భారత రాజ్యాంగం మీరు రాయకుంటే, బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేము ఎట్లా బ్రతుకుతుంటిమో. అద్భుతం అద్భుతం. చరణం ఉందా? ఉంది సార్. పాడండి కదా మరి, నోటికుంటే పాడండి. ఉంది సార్, పాడండి కదా మరి. మహరు చెరువులో మీరు నీళ్లు తాగకుంటే, మన జాతి మనుగుడకై ముందడిగే వేయకుంటే, జ్యోతిరావు పులే అడుగు జాడ నడవకుంటే, జ్యోతిరావు పులే అడుగు జాడ నడవకుంటే, మానవతకై మీరు సవాలి సరకుంటే, బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేం ఎట్లా బ్రతుకుతుంటిమో. అద్భుతం అద్భుతం. సో మీ ఈ పాట ఆ పాట అనలేదు, అన్ని పాటలకి మీ గొంతు సూట్ అవుతుంది. పాడతాను సార్. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగా, ముందుగా నేను దలిసి పాటలు వాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగా, నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ, నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంట, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట. సరే ఇవన్నీ పాడేదాన్ని. అసలు ఫస్ట్ లో చిన్నప్పుడు మామూలుగా ఒసేరాములమ్మ సినిమా ఇలాంటి సాంగ్స్ చూసేదాన్ని సార్. ఒసేరాములమ్మ సాంగ్స్ అంటే నేను చదువుకునేటప్పుడు సార్, నేను సెకండ్ క్లాసే సార్, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లోనే ఒసేరాములమ్మ సినిమా వచ్చింది. ఆ టైంలో అసలుకి మా స్కూల్లో నేను సింగర్ అన్ని పాడతాను, ఇప్పటికి పాడతాను సార్. ఒక పాట అంటే రామ సక్కని తల్లి రాములమ్మ రాములమ్మ, రాయోల కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా,
తాసు బాములు తిరిగే సవంటి తావుల్లా భూతాలు దయ్యాలు తిరిగేటి గడియల్లా ఎండిన చెట్టుకు రాలిన ఆకోలే ఒక్కదానివి నువ్వు రాములమ్మా రాములమ్మా ఎక్కెక్కి ఏడ్చావు ఎందుకమ్మా ఎందుకమ్మా ఈ ఎట్లా చెప్పుదునయ్యా నా బాధలో నా గడులు ఏమని చెప్పుదు నా బాధలో నా తండ్రితో దయ్యాలు ముట్టిన పొలమైపోతేవి కన్న తల్లికి నేను బరువైపోతేమి నలుగురిలో మీకు నల్ల మగము చేసి ఆడపోరిగా నేను పుడితీనయ్యా అడవిల్ల బాలైపోతానయ్యా పోతానయ్యా బాగా వాడేస్తారు. సో ఆ పాట ఉంటుంది కదా, కడవ మీద కడవ పెట్టి, ఆ పాట పాడండి ఒకసారి. పరుగు పరుగు పాయల్లో నా పైకి పైకి తేలుతుంటే నురగ తీరులాగా ఉన్నవే ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్ళు ఉంటాయా చానాలు కష్టాలు కన్నీళ్ళు నిలిచి ఉంటాయా చానాలు నువ్వు పొదలబడ్డ పువ్వుల్లాగా ఎదగాలోయమ్మా గూడె లేని గువ్వల్లాగా ఎదగాలోయమ్మా సూర్యుడే నీ వంక తేరే చూసేనమ్మా ఓసే రాములమ్మ ఇన్ని పాడేదండి సార్. అందుకే ఇదొకటి ప్లస్ దాసరి నారాయణరావు గారు ఒక అందులో చౌదరి గారు ఓ రాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో మా తోకలెందుకు మీ ఊరు చివరలో మా పాకలెందుకు డొనేషన్ల యుగములోనే డబ్బు లేని దళితల్లో 100కొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణం ఎందుకు అరే ఇంకా ఓకే 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 సో చాలా 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 అద్భుతంగా వాడుతున్నారు. సో మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మాకు చాలా క్లియర్ కనబడుతున్నది మీరు పాడుతున్న దాన్ని బట్టి. సో మీ నెంబర్ ఏమైనా పబ్లిక్లో ఇవ్వగలుగుతారా? ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. తను ఫైనాన్షియల్గా అండ్ అన్ని రకాలుగా తను ఇబ్బంది పడుతున్నది. మొన్న వెలుగుమట్లో పాపం ఇల్లు కోల్పోయింది. సో అండ్ అన్నింటికంటే ముందు ఆమె తన కాళ్ళ మీద తను నిలబడి ఆ పిల్లల్ని ఒక బాధ్యతతో ఒక దగ్గర చదివించడమో లేకపోతే ఇంకొక ప్లేస్లో సెట్ చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చి సమాజం కోసం కూడా పనిచేయగలుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళ అవసరం, ఆ నీడ్ ఉన్నది ఇప్పుడు. సో కాబట్టి అంత గొప్ప వాయిస్ని మనం ఒక ఇంటికి పరిమితం చేస్తే అది కూడా మన తప్పు అవుతుంది. సో కాబట్టి బాధ్యతతో మనం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. మీ నెంబర్ ఒకసారి చెప్పండి అమ్మ. 800-820 800-820 7245 7245 800-820 7245. సో ఈ నెంబర్కి చేయండి. మీరు ఒకవేళ గూగుల్ పే కూడా ఈ నెంబర్కి ఉందా అమ్మా? గూగుల్ పే ఉందా? ఫోన్పే ఉంది. గూగుల్ పే లేదా? గూగుల్ పే కూడా ఉంది సార్. ఓకే, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. సో తను ఆదుకునే ప్రయత్నం చేయండి. సో తన పాటలు ఇంకా రావాలి. తన ఫోక్ సాంగ్స్ అవి ఎక్కువగా పాడుతున్నది. సమాజం పట్ల ఉన్న అంశాలు దాని మీద ఎక్కువ సాంగ్స్ రావాలి. ఖచ్చితంగా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించే పాటలు పాడాలని నేను కోరుకుంటున్నా. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు తగ్గిపోతున్నారు. అన్నీ ఉన్న వాళ్ళు పాడలేక ఏదో ఒక పార్టీ వైపు ఉంటున్నారు. సో కాబట్టి ఆమె మొహం చూస్తే, ఆమె పాడుతున్న ఆ ముఖ కవలికలు చూస్తే ఒక బెలిలలితను చూసినట్టు నాకు అనిపిస్తున్నది. సో అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఆ ముఖ కవలికలు ఆమెలో ఉన్నాయి. సో మీ ఓపీడీఆర్ వాళ్ళ దాంట్లో ఏ పాటలు పాడుతుంటారు రెగ్యులర్గా? ఓపీడీఆర్ మీటింగ్స్కి వెళ్తుంటారా? వెళ్తాను. దాంట్లో పాడతారా ఏమైనా? అంటే ఇప్పుడు ఆర్ఎంపీల మీటింగులు ఉంటాయి సార్, ఇంకెవరెవరు ఎంటర్టైన్మెంట్ మీటింగ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళ పాటలు వాళ్ళకే సెట్ చేసి అప్పట్లప్పుడు రాసి పాడడం జరుగుద్ది. సుక్కల్లో నా చేరిన మీకు వందనాలయ్యా, నో మన్నల్లారా నో మన్నల్లారా, సూర్య చంద్రులు ఉండే వరకు మీరుంటారయ్యా, నో మన్నల్లారా నో మన్నల్లారా, మీ పోరు బాట వీరులతోటై వికసించేనయ్యా, మీ జెండా ఎరుపే పేదల కోసం వెలుగయ్యేనయ్యా, సుక్కల్లో నా చేరిన మీకు వందనాలయ్యో, నో మన్నల్లారా నో మన్నల్లారా.
ఏ తల్లి కన్నదయ్యా ఏ ఉగ్గు పోసిందయ్యా చిన్నారిగా మీరే ఉండగా ఏ ఆటలు ఆడేరయ్యా అన్యాయం చేసిన దొరలతో పోరాటం చేసేరయ్యా కూడుగుడ్డకు కరువై చాలి చాలని బ్రతుకై కూడుగుడ్డకు కరువై చాలి చాలని బ్రతుకై. సో మీరు ఈ పాటలు బాగా పాడుతట్టున్నారు కదా, లెఫ్ట్ వింగ్ ఎర్ర జెండా పాటలు బాగా పాడుతట్టున్నారు. పాడతాను సార్, అవి కూడా అవి పాడతాను. భారత అర్బన్ నక్సలైట్ అంటున్నారు కదా ఇప్పుడు. అట్లాంటివి అర్బన్ నక్సలైట్లు అంటే సార్ ఇప్పుడు ఇలాంటివి చేస్తుంటే అలాంటి వాళ్ళు తయారు కాకపోతే ఎవరైతారు? అంతే కదా. ఇప్పుడు వెలుగుమట్లలో ఒకప్పటి లెక్క అయితే ఈ పాటికి ఎంతో మంది నక్సలైట్లు అవునా కదా, కావాల్సిన పరిస్థితి అవును కదా. కదా. మరి వీళ్ళు చేయబట్టే కదా సార్ అందరు అడవులకు పోయి తిండి లేక ఏం లేకోకుండా అలా ఉండేది, అందుకే కదా. ఇంకేం ఏం పాడారు అట్లాంటి వాటిపైన? ఇంతకు ముందు మనం అన్న కోటన్న పరిశరామ్ అన్న గురించి వస్తున్నాయిలే కానీ. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు అడవిలో అన్న ఈ సాంగ్స్ అన్ని కూడా నేను అప్పుడు చిన్న వయసులోనే పాటల పుస్తకాలు కొనుక్కుని. వందనాల మా పాట వస్తుందా మీకు? వస్తుంది సార్. వస్తుందా? ఒకసారి వాడరా, లాస్ట్ పాటతో క్లోజ్ చేద్దాం. నేను చాలా సార్లు వింటాను, నాకు చాలా నచ్చిన సాంగ్ అది. అవునా సార్? అంటే ఆ తల్లి చెప్తుంటది కదా, వాడిని వదలకు ఏసే అని అంటుంటది కదా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా సావైనా బతుకైనా విడదిరగాను పోయింది సార్. ఎన్ని వచ్చేసరికి ఎన్ని పోతున్నాయి. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఖమ్మం నుంచి. సో ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. సో ప్రజలుగా మనం కూడా ఆమెకు బాధ్యతగా ఆమె వైపున నిలబడాల్సిన అవసరం ఉంది. ఆమె ఇంకా బయటికి రావాలి. ఈ సమాజంలో జరుగుతున్న ఈ సామాజిక రుగ్మతలు, ప్రభుత్వాల వ్యతిరేక విధానాలు, వీటి మీద కొట్లాడడానికి ఆమె గొంతు చాలా ఉపయోగపడుతుంది. సో ఆ గొంతుకు మనం ఎంతో కొంత సహాయం ద్వారా ఇంకొక దాని ద్వారా ఉపయోగపడాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. సో దయచేసి ఆ నెంబర్ ఏదైతే ఆమె ఇచ్చారో దానికి మీరు కొంత ఆర్థిక సహాయం, మీ దగ్గర ఉన్న కొంత ఆర్థిక సహాయాన్ని చేసే ప్రయత్నం చేయండి. సో మీరైతే రెడీగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.